ఇక్కడ చూపిస్తున్న ఆలయం వచ్చేసి జగన్మోహిని కేశవ ఆలయం అండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ముందు వైపు విష్ణుమూర్తి, అలానే వెనక వైపు జగన్మోహిని అవతారంలో విగ్రహం అయితే మనకి దర్శనమిస్తుంది. ఈ విగ్రహం వచ్చేసి స్వయంభూ విగ్రహం అండి. అంటే శిల్పకళాకారులచే చెక్కించినటువంటి విగ్రహం అయితే కాదండి, స్వామివారే స్వయంభుగా ఇక్కడ వెలిసారు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనం తర్వాత తన రథం పైన వెళుతూ ఉండగా ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథం యొక్క శిల అంటే ఇరుసు రాలి పడిపోయింది. రాలి పడడం ద్వారా ఈ గ్రామానికి రాలి అనే పేరు కూడా వచ్చిందండి. ఈ రాలి పడినటువంటి ఆ శిలను తీసుకునే సమయంలో వెనుక ఉన్నటువంటి శివపరమాత్మను గమనించినటువంటి విష్ణుమూర్తి స్వామికి నిజస్వరూపాన్ని చూపించాలని చెప్పేసి ఇలా తిరగగా ఎదురువైపు విష్ణుమూర్తిగాను, వెనకతల జగన్మోహినిగాను ఇక్కడ స్వయంభుగా వెలిసారు. జగన్మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఆ మహాశివుడు మోహించడం ద్వారా శివకేశవులకు పుట్టినవాడు అయ్యప్ప స్వామి అంటే కుమారస్వామి.